ఉందిలే కానీ స్టార్టింగ్ లో చాలా చాలా అంటే చాలా ఏదో టైం పాస్ గినేవాళ్ళు బాగుంది, ఏదో సరదా గినేవాళ్ళు. చెప్దాంలే అమ్మా, టచ్ లో ఉండమ్మా. ఎవరైనా కాపీ కొట్టారన్నా మీరు పాడిన పాటలు? వచ్చినాయి అట్లా కొన్ని వచ్చినాయి, మీకు తెలియకుండా. పేర్లు వద్దులే కానీ చాలా పెద్ద సినిమాలకు వాడారు, చాలా పెద్ద సినిమాలకు వాడారు. కాపీ రైట్ చేయలేదా? ఏం చేస్తాం ఇప్పుడు, మన కళను అంటే మనల్ని గుర్తించకుండా మన దగ్గర మ్యాటర్ ఉందని తీసుకున్నారు చూసినావా, ఏదో ఒక రోజు మనం అక్కడ ఉంటాం. సో అంటే మన మన టాలెంట్ అక్కడ యూజ్ అయినట్టే. మనకు ప్రత్యేకంగా వాళ్ళు ఇవ్వకున్నా అంటే మన మన యొక్క క్రియేటివిటీ వాళ్ళకి అవసరం పడుతుంది అనేది నాకు అర్థమైంది. సో ఏదో ఒక రోజు మనమే సినిమా చేస్తాం, మనమే ఒక ప్రొడక్షన్ నిర్మిస్తాం, మనమే ఒక వ్యవస్థగా మారుతాం. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం. మీ తమ్ముడు డైరెక్షన్ చేస్తున్నారు కదా సినిమా? అవును. మీరు కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? మీ తమ్ముడు డైరెక్షన్ చేసిన దాంట్లో మీరు ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా చాయిస్? అంటే మ్యూజిక్ అంటే సింగర్ అంటే ఆల్రెడీ నేను అల్లాయిలో పాట పాడాను కాబట్టి అదే పాట సినిమాలో ఉంటది. అదే ఇలాంటి ఇప్పుడు సరైన అవకాశాలు ఉంటే మేము డైరెక్షన్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే చెయ్యాలని ఉంది ఎప్పటి నుంచి. మనం వాస్తవంగా ఇండస్ట్రీకి వచ్చింది కూడా చెప్పకపోవచ్చు కానీ ఒక కళ ఏదో అనుకున్న ఏదో జరుగుతుంది ఇక్కడ. సో సమయం ఆ సందర్భం కూడా మనకు అట్లా వచ్చింది కాబట్టి బయట కూడా సినిమా పిలిచే అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మీకు తెలుసు కదా. ఎంత పేరున్నప్పటికీ కూడా ఇది రాదు ఇవి అని ఎక్కడ లేదు. సో అన్ని కళలు మనకే ఉన్నప్పుడు మనం ఎందుకు డైరెక్షన్ చేద్దాం, మనమే ఎందుకు నిర్మించొద్దు? ఇప్పుడు మనం వీణానంద్ చూసినాం, ఇంతవరకు కామెడీగా ఉన్నటువంటి వేణున కట్ చేస్తే బలగం అనే ఒక సినిమాను నిర్మించిండు. ఎక్స్పెక్ట్ చేయగలం? చెప్పలేము. రేపు కూడా మా లక్ష్మణ్ తీసింది ఎంతవరకు వెళ్తుందో, నేను అనుకున్నది ఎంతవరకు వెళ్తుందో. ఇలా మీరు ఇండస్ట్రీగా ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటారు? డైరెక్షనా, లేదంటే యాక్టరా, సింగర్ గానా? మీకు అసలు మీ నా ఛానల్ పేరే మల్టీ స్టార్ రామ్ అని పెట్టిన, మీరు చూడండి. అంటే అన్ని కళలు కలవాడు రామ్. అలాగని ప్రతి దాంట్లో తోపని నేను అంటలేను. నన్ను ఏది ముందుకు తీసుకొని వెళ్తుందో దాన్ని పట్టుకొని పోతా. అది డైరెక్షన్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేనిలో అయితే దిట్ట, దేనిలో అయితే ప్రావీణ్యం, అందులో నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి అనుకో, అదే నాదైతే. సో ఇప్పుడైతే ప్రస్తుతం నన్ను నా గొంతే బతికిస్తుంది కాబట్టి పాటలతోనే నడుస్తూ ఉంది. యాక్టింగ్ పరంగా కూడా చేస్తున్నా, కొన్ని స్క్రిప్ట్లు, కొన్ని వెబ్ సిరీస్, కొన్ని డైరెక్షన్ పరంగా కూడా చేస్తా ఉన్నా. చూద్దాం ఎటువైపు వెళ్తుంది ఏంటనేది. ఇప్పుడైతే ఆల్ ఇన్ వన్ పెట్టుకున్నా. ఒకప్పుడైతే నేను ఒకటే అని చెప్పి ఉన్నాను, ఇప్పుడు నేను ఏదైనా చేయనికే సిద్ధంగా ఉన్నా. పాట అయినా ఓకే, ఆట అయినా ఓకే, ఏదైనా ఓకే, ఎనీవన్. హిందీలో పాడారా ఏమన్నా? హిందీ అంటే హిందీలో ఎంతవరకు వాడలే, కానీ హిందీ సాంగ్ చాలా ఇష్టం. హిందుస్థాన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మేము చూసే అవకాశం ఉందా మాకు? తప్పకుండా. పక్క నేను మీకు మాటిస్తున్నాను, ఒకప్పుడు ఇమేష్ రేష్మియా ఎలాంటి ఆల్బమ్ సృష్టించిండో ఇంటర్నెట్ లేని కాలంలో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతి తక్కువ టైంలోనే అలాంటి ఆల్బమ్స్ అయితే నేను చేస్తా. పక్కా అదే ప్లాన్ లో ఉన్నా. ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్ ఆల్బమ్ అయితే చేస్తా. అది ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటారని తెలియదు. నెక్స్ట్ స్టెప్ నాది అదే. అల్లాహ్ అల్లా అని సాంగ్ మీ బ్రదర్ లక్ష్మణ్ గారు రాశారు, పాడారు. ఆ పాట ఒక రేంజ్ అసలు బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. ఒకసారి అది ఒక లైన్ పాడాను. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, చురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేను కారణమవుతాను ప్రతి జన్మకు. ఎలా అసలు ఈ లిరిక్ ఎలా స్టార్ట్ అయింది? అసలు బ్రదర్ చెప్పాడు అసలు ఈ సాంగ్ పాడేటప్పుడు ఈ లిరిక్ ఏంటనే? చెప్పాడు. అంటే ఈ పాట విషయంలో లక్ష్మణ్ పూర్తి క్రెడిట్. ఎందుకంటే నేను కేవలం సింగింగ్ మాత్రం, మీ తమ్ముడు యాక్టింగ్ కూడా చేశాడు. అవునవును. ఈ పాటను డైరెక్షన్ గానీ ప్రతిదీ దగ్గరుండి తను ఓన్ చేసుకొని చేశాడు. నేను కూడా అంత ఓన్ గా పాడాను, మంచి సక్సెస్ ఇచ్చింది. ఎట్లా అంటే ఎక్కడ పోయినా నాకు తెలిసి ఇన్ని పాటలు వాడింది ఒకేతూ, ఈ పాట వాడింది ఒకేతూ. ఎవరు చూసినా అల్లరే అంటారు, అల్లరే సింగర్ రా ఇట్లా మాట్లాడారు. మంచి పేరు అంటే మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాట పాడినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న ఫీల్? నేను నిజంగా మంచి పాట పాడుతున్నానైతే అనుకున్నా, కానీ అంత రేంజ్ లో పేరు వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పాటతోనే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందా? లవ్ స్టోరీ అంటే ఏం లేదన్న, అంటే మనం లవ్ మ్యారేజ్ కదా. లవ్ మ్యారేజ్ అనే కాదు కానీ అంటే సంబంధం చూసినా నచ్చింది. సో అట్లా అందులోనే ప్రేమ పుట్టింది అనుకోరా.
ఆ పాట విన్నాకనే అవునవును, ఆ పాట ద్వారానే నా మ్యారేజ్, నా సక్సెస్, అదంతా అదొక మైల్ స్టోన్. ఇంక అంతే. ఇప్పటికైనా అది ఎన్ని హిట్స్ కొట్టినా అది మైల్ స్టోన్ అంతే. సిస్టర్ ఏం చేస్తారు? హౌస్ వైఫే. బాబు అనుకుంటా. బాబు త్వరలో బర్త్డే ఉంది. ఓహో, ఫస్ట్ బర్త్డేనా? ఫస్ట్ బర్త్డే. సూపర్. మీరు ఇది ఒకటే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపారం చేస్తారా? ఏదైనా బిజినెస్ లాంటి? మొత్తానికి పాలమ్మాను, పూలమ్మాను, ఎన్ని ఆవులు ఉన్నాయి? అసలు పాల దంద ఎలా ఉంది అన్న? మాకు వ్యవసాయ కుటుంబమే. పొలం దగ్గర డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్ నడుస్తుంది. ఇంకా మేము యూట్యూబ్ లో, ఇంకా మా బ్రదరు తెలుసు కదా రైటర్, డైరెక్షన్ అవి చేస్తుండ్రు. నేను కొంచెం వేరే చేస్తున్నాను. అయినప్పుడు అందులో కూడా ఒక సక్సెస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే నీకు తెలుసు కదా, అంటే ఇదే రంగంలోనే ఉంటూ చేసుకోవాలి. ఇదనే కాదు, సైడ్ ఇంకే మనం ఏవో చేసుకోవచ్చు. ఉంది వ్యాపారం, బిజినెస్ అనే ఆలోచన ఒకటి అవుతుంది. దానికి సంబంధించి నేను చేస్తున్నా. అది కూడా సక్సెస్ అయినప్పుడు దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తాను. ఎక్కువగా మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడారు. ఏంటి మీ లైఫ్ లో ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అంటే ఏదైనా ఉందా? దీనికి షార్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. మా వైఫ్ కూడా అడుగుతుంది. మీకు ఒక విషయం చెప్తానన్నా. ఇప్పుడు గబ్బర్ సింగ్ మూవీ ఉంది. అందులో అంతాక్షరి సీన్ లో అన్నవాళ్ళు విలన్స్ రోల్స్ చేసిన సాయన్న వాళ్ళందరూ పెద్ద పెద్దలు, వాళ్ళు అంతాక్షరి అనే స్క్రిప్ట్ ను ఏ లెవెల్ హిట్ చేసారో మీకు తెలుసు. అంటే వాళ్ళకు అంతాక్షరి టీం అని ఒక బిరుదు వచ్చేసింది. అంటే అదే పేరు, అదే పేరు. అంటే మరి వాళ్ళు నార్మల్ క్యారెక్టర్ చేయలేరా? చేసారు. జనాలు దాన్ని కనెక్ట్ అయిపోయారు. ఎక్కడ పోయినా అంతాక్షరి విలన్స్, అంతాక్షరి టీం, గబ్బర్ సింగ్ టీం అంటారు. విలన్స్ అన్న లెక్కలో చూస్తారు. వాళ్ళు నార్మల్ క్యారెక్టర్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను కూడా నార్మల్ పాటలు కూడా పాడతా, ఫోక్ సాంగ్స్ కూడా పాడతా. నాకు బిరుదు వచ్చింది ఏంటి? లవ్ సాంగ్స్ ద్వారా. జనాలు దీనికి కనెక్ట్ అయిపోయారు. లవ్ ఫెయిల్యూర్ అని పడ్డది. అంటే వాస్తవంగా పేరు వచ్చింది నాకు అక్కడి నుంచి. సో ఇప్పుడు నేను వేరే ఫోక్ టచ్ చేసిన లవ్ అని ఒక బిరుదు వచ్చేసి. సో నేను చేసిన అల్టిమేట్స్ ఏంటంటే, నేను చేసిన సాంగ్స్ ఏంటంటే లవ్ కి సంబంధించినవి. అవి అప్పట్లో బ్లాక్ బాస్టర్ కావడం వల్ల ఎక్కువ ఇంకా అవే వచ్చినాయి. ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు నేను సడన్ ఇప్పుడు వేనన్న ఒక బల్గన్ లాంటి సినిమా తీసి తర్వాత ఇంకొక సినిమా తీసి అనుకున్నాను. అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటాయంటే బల్గం లాగానే ఉండొచ్చు అనుకుంటారు, అట్లాంటి సినిమానే అనుకుంటారు. సో నాది కూడా ఏంటంటే నేను ఏ పాట పాడినా కూడా లవ్ కి సంబంధించి దగ్గరలో ఉంటుందని అనుకుంటారు. ఫేమ్ అలా వచ్చింది అంతే. నేను అన్ని టచ్ చేయగలుగుతా. ఫోక్ వాడతా, మాస్ వాడతా, మెలోడీ వాడతా, సినిమాటిక్ వాడతా, ఆల్ ఇన్ వన్ వాడతా. పాడందంటూ ఉండదు. ఇంకా నాకు అట్లా వచ్చింది అంతే. మీరు నాకు వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూర్స్ అలాంటివి ఏం లేవు. చిన్న చిన్న క్రషెస్ ఉండొచ్చు అంతే. అది సర్వసాధారణం ప్రతి మనిషి జీవితంలో. అలాంటి గాయాలు అలాంటివి ఏం కాలేదు. నేనైతే మంచిగానే ఉన్నా. మా వైఫ్ తో చక్కగానే ఉన్నా. గాయపడిన మనసులో సాంగ్ లో యాక్టింగ్ అదరే తీశారు. అంతలో అప్పుడు ఆలోచన చూసినా మీరు నమ్మలేకపోతున్నా. నేను చాలా ఇక అప్పుడప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది అన్న. సో మంచి అవకాశం అప్పుడు మనకు వచ్చింది కాబట్టి ఈ ఎమోషన్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మాస్ పాట ఒకటి వస్తుంది, జపా ఆడతారు, తర్వాత అది మనకు గుర్తుండదు. ఆ క్షణానికి ఎగురుతుండొచ్చు, తర్వాత పెట్టాలన్నది బోర్ అయిపోతుంది. ఈ ఎమోషన్ ఏంటంటే వాడు తాగినా, సిగరెట్ తాగినా, లేకుంటే ఒక అమ్మాయి ఎదురుపడ్డా, ఆయనకి ఏదైనా ఫెయిల్యూర్ అయినా, ఇంకేదన్నా జరిగినా, ఫెయిల్యూర్ అయితేనే ఈ పాట వినాలని లేదు. హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎమోషన్ కావాల్సింది. నువ్వు ఈ రకంగా చాలా మంది నేర్పించావు. చాలా మంది చాలా సందర్భాల్లో అరే నాకు కూడా లవ్ ఫెయిల్ ఉంటే బాగుంటాయి అనుకున్న చాలా మంది ఉంటారు. ఇట్లా చాలా మంది కూడా నేను కలిపినా. నేను ఇచ్చిన జస్ట్ నేను ఒక మాట చెప్తే లవ్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. చనిపోతున్న వాళ్ళని నేను బతికిచ్చాను. నా పాటలు నిజంగా అది వేరే బట్టలు దింపుకున్న రోజులు ఉన్నాయి. ఇక చాలా మంది కొందరు అన్న నేను సూసైడ్ చేసుకుంటున్నా, బతకలేకపోతున్నా అన్న, నీ పాటలు అంటే నేను అసలు మా దేవుని అన్న అంటారు. తమ్మి లైఫ్ లో నిలబడాలి, లవ్ గివ్ అన్నీ కాదు. నేను చెప్తే కూడా ఏమలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నేను నా మాటలతో అయితే చాలా మంది లవ్ లో నేను కలిపాను. కొంతమంది ప్రాణాలను కూడా కాపాడాను. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. అవును, ఆ సాంగ్ అది కూడా బాగుంటది అన్న సాంగ్. అవునవునవును. దాంట్లో ఆ అబ్బాయి యాక్టర్ కూడా బాగా చేశాడు. అక్షిత్ అబ్బాయి బాగా చేసి ఒక్కసారి ఆ పాట పాడండి అన్న. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పే
తప్పేలే, ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించే తత్వంత నాదేలే. అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నిన్ను కోరుకోనే. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. మీకు ఈ పాట పాడినప్పుడు ఏమనిపించింది అన్న? నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఏమనిపించింది అంటే ఎట్లా నాకు అంటే ఈ పాటలో ఫీల్ ఉంటది, అవును ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మోసం చేసిపోతుంది, అవును. అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్క మనిషి హార్ట్ అయితే టచ్ చేస్తుంది అనుకున్నాను, ఎందుకంటే ఇందులో రియల్ సోల్ ఒకటి ఉంది. సో ఆ ఎమోషన్, ఈ యొక్క పాట యొక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఒక లిరిక్ వస్తుంది దాంట్లో, అమ్మాయి కార్లో వెళ్తా ఉంటుంది, పువ్వులు అల్లిన కార్లో, ఆ లిరిక్ ఇక్కడ టచ్ చేస్తుంది, వేరే కాదు. అవును అది ఆ లిరిక్ మీకు ఐడియా ఉందా? పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నవ చిన్నదాన, ఊపిరి ఆడని బాధలోనా చిందులేస్తున్నానే పిచ్చివాన, తట్టుకోలేని బాధే నాకున్నా, సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా. నిజంగా ఆ లిరిక్ అయితే లక్ష్మణ్ రాసింది, లక్ష్మణ్ రాసి బా సూపర్ లిరిక్ అన్న. నిజంగా అన్న లవ్ ఫెయిల్ అయినోడు కదా, లేదంటే అసలు లవ్ అంటే తెలిసిన ప్రతి ఒక్కటి టచ్ చేస్తాడు. అవునవును. ఎందుకంటే అసలు అక్కడ డాన్స్ మనోడు బరాత్ చేస్తాడు, కార్లు ఎక్కేటప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇలా టచ్ చేసి పక్క జరుపుతాడు.